ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భగవద్గీత పారాయణానికి అందరికీ స్వాగతం. మరి ప్రథమ అధ్యాయంలో అర్జున విషాద యోగంలో 13వ శ్లోకాన్ని అర్థసహితంగా తెలుసుకుందాం. ఇప్పుడు శ్లోకాన్ని పారాయణం చేద్దాం. తత శబ్దాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్య హన్యంత సశబ్దస్తుములో భవత్. ఇక్కడ ఏమంటున్నారంటే, భీష్ముడు శంఖాన్ని పూరించిండు కదా దుర్యోధనుడికి, ఇంకా ప్రసంగాలు ఆపేసాయి, ఇప్పుడు యుద్ధానికి వచ్చి ఏంటి ప్రసంగాలు అని చెప్పేసి ఆపడం కోసమని అన్నట్టు శబ్దం చేసేసిండు. ఇక ఆ శబ్దంలో ఎవరేం మాట్లాడినా వినిపించదు కాబట్టి ఇంకా వదిలేసిండు దుర్యోధనుడు. ఆ రకంగా మరి అతనికి ధైర్యం చెప్పినట్టు కూడా, మేమున్నాం, యుద్ధం చేస్తాం, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు అని శంఖాన్ని పూరించిండు. అయితే ఎప్పుడైతే ఆ భీష్ముడు, జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అయిన భీష్ముడు ఆ శంఖాన్ని పూరించిన శబ్దం ఎప్పుడైతే వినబడ్డదో అప్పుడు ఇమ్మీడియట్గా వెంటనే అక్కడ శంఖాలు ఉన్నవాళ్ళు శంఖములు, దుందుబులు, తప్పెటలు, రణభేరులు, బూరలు అన్నీ ఒకటేసారి మోగిపోయినాయి అన్నమాట. ఇక అందరూ ఉత్సాహం వచ్చేసింది, యుద్ధం ప్రారంభమైంది, ఇంకేంటి అందరము అని. ఇప్పుడు ఒక ఆట ఆడుతూ ఉంటే చూస్తూ ఉన్న వాళ్ళే కేకలిస్తూ ఉంటారు వాళ్ళను గెలిపించడం కోసము. అట్లాంటిది ఇది యుద్ధరంగము. క్రీడారంగంలోనే అంత అలజడి ఉంటే యుద్ధరంగంలో ఎట్లుంటుంది? అందరూ ఆ భీష్మాచార్యుడు పితామహుడు శంఖం పూరించిండు అంటే యుద్ధము ప్రారంభమైంది అని ఇక అందరూ అత్యుత్సాహంగా వాళ్ళ దగ్గర ఉన్న శంఖాలను, దుందుబులు ఉండే వాటిని శబ్దం చేస్తూ ఉన్నారట. మరి పదాతి దళాలు ఉంటారు, పదాతి దళాలలో వాళ్ళకి ఏముండవు, అప్పుడు వాళ్ళకి శంఖాలు అట్లాంటివి ఏముండవు. అయినా వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారట, హో అని ఇట్లా అరుస్తూ ఉంటారు కదా. ఇక్కడ మామూలుగా చిన్న గలాట జరిగితేనే ఎంతగానో అరుస్తూ ఉంటారు పెద్ద గొంతులు వేసుకొని. మన ఇళ్ళల్లో కొట్లాడితేనే పెద్దగా అరుస్తాం కదా. మరి అట్లాంటిది రణరంగం అది. అట్లా మిన్ను ముట్టిపోయిందట, ప్రతిధ్వనిస్తూ ఉన్నదట. అంత ఉత్సాహం వచ్చేసిందనమాట. ఇక అందరికీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది అని అది మనం తెలుసుకోవాలి. అందుకని భీష్మాచార్యుడు ఆ విధంగా యుద్ధం ప్రారంభించడం కోసమనే, అంటే ఇప్పుడు యుద్ధ రంగంలో కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాడు దుర్యోధనుడు. అది ఇంట్లో చేయాల్సిన పని, ఇంట్లో చెప్పినప్పుడేమో వినలేదు. ఇక్కడ వచ్చేమో మీరు అట్లా మీ శిష్యులు వాళ్ళు వీళ్ళు ఏంటి ముచ్చటనాడు, యుద్ధం చేసేస్తే గెలుపో ఓటమో తెలిసిపోతుంది. ఇక్కడ నించోబెట్టి ఇంతమందిని అందరు పాపం టెన్షన్తో నిలబడి చూస్తున్నారు, యుద్ధం జరుగుతుందా జరగదా, మన రారాజు ఏం చెప్తాడు అని. అందుకని ఆయన తాత ఆ రాజ్యానికి అధినేత ఆయననే అసలు. కానీ అటువంటి స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఇక దుర్యోధనుడు ఇట్లనే ప్రేలాపనలు చేసి సమయాన్ని వృధా చేస్తాడు అని చెప్పేసి యజాలు ఆపు నీ ప్రసంగాలు అని శంఖాన్ని పూరించింది. చూడండి, వెంటనే అందరూ సమరానికి సిద్ధంగా ఉన్నాము అని సంకేతాన్ని తెలిపిండు. అట్లా ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా మాటలు ఉండాలి, యాక్షన్ ఉండాలి అక్కడ. కానీ నీరు గార్చే విధమైన మాటలు ఉండకూడదు. ఇప్పుడు వచ్చింది యుద్ధ రంగం ఏ విధంగా ఉండాలో ఆ విధమైన అంటే ఆ సీన్ అన్నమాట అక్కడ సెట్ అయిపోయింది. ఇప్పుడు మరి వీళ్ళు ఈ విధంగా ఉంటే మరి అవతల యుద్ధం చేయడానికి వచ్చిన పాండవ సైన్యం ఏం చేస్తుంది అనేది మనము రేపు సాయంత్రం ఇంకో శ్లోకంలో
తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.